బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రేకింగ్ అప్డేట్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ప్రభుత్వానికి షాక్ తగిలిందనే చెప్పాలి. ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించడం జరిగింది. అయితే ఈడీ నోటీసులపై కవిత స్పందించిన తర్వాత ఏం జరుగుతుందనే టెన్షన్ అయితే నెలకొని ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తాను విచారణకు హాజరు కాలేనని తేల్చి చెప్పారు. ఆమె సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నందున తాను రాలేనని స్పష్టం చేశారు. 4-5 రోజుల క్రిందట కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించింది. తాను విచారణకు హాజరు కాలేనని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నందున తాను రాలేనని స్పష్టం చేశారు. 4-5 రోజుల క్రిందట కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చాలా వరకు కవిత పేరు ఇంతకుముందు ప్రస్తావనకు వచ్చింది. ఆమె అప్పుడు 3 రోజుల పాటు వరుసగా ఈడీ సెషన్ కోర్టులో హాజరు కావడం జరిగింది. అయితే ఈడీ తనను ప్రశ్నించిన తర్వాత ఇప్పట్లో అవసరం లేదని చెప్పిన తర్వాత మరోసారి ఇప్పుడు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తన సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్న నేపథ్యంలో నేను రాలేనంటూ కూడా ఎమ్మెల్సీ కవిత తేల్చి చెప్పారు. ఈడీ నోటీసులపై మొత్తానికి ఎమ్మెల్సీ కవిత స్పందించారు. డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ నుండి తెలుసుకుందాం. అయితే అశోక్, ప్రస్తుతానికి ఎమ్మెల్సీ కవిత అయితే తను హాజరు కాలేనంటూ ఒక విషయాన్ని అయితే తేల్చి చెప్పేశారు. అయితే ఈడీ నోటీసులకు సంబంధించిన అప్డేట్ ఏ విధంగా ఉంది? ఈ కేసుకు సంబంధించి విచారణ ఎలా నడుస్తుంది అశోక్? కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ కు హాజరు కావాలంటూ ఆయన లేఖలో ప్రస్తావించారు. సో కానీ దానిపైన ఎమ్మెల్సీ నేను రేపు విచారణకు హాజరు కావట్లేదంటూ ఆమె చెప్పినట్టు సమాచారము. ఎందుకంటే ఈ కవితకు లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఇంట్లో ప్రశ్నించాలి లేదా ఆఫీసులో ప్రశ్నించాలి దానిపైన ఆమె అరెస్టు వ్యవహారం పైన సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తా ఉంది. ఆగస్టు లో ఈడీ సుప్రీంకోర్టు ఈ కేసును విన్న తర్వాత నవంబర్ 20 వరకు కవితను అరెస్టు చేయవద్దు అంటూ ఆమెకు తీర్పు ఇచ్చింది. సో ఆ విధంగా సుప్రీంకోర్టు ఇచ్చింది. సో ఆ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో ఇప్పుడు పెండింగ్ లో ఉంది. కేసు సుప్రీంకోర్టులో లిస్టు కాలేదు. నవంబర్ 20 వరకు మాత్రమే అరెస్టు చేయదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ నవంబర్ 20 దాటింది. ఇప్పుడు దాదాపు 2 నెలలు కావస్తుంది. కానీ ఇంతవరకు ఆ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఎలాంటి అప్డేట్ లేదు. కేసు ఇంకా ఎప్పుడు వస్తుందని మాత్రము బెంచ్ ముందు ఎప్పుడు వస్తుందని ఇంకా ఒక స్పష్టమైన సమాచారం అయితే లేదు. దానికి అనుగుణంగా లిస్టు కూడా కేసు రాలేదు. కాబట్టి ఇంకా ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఆమె ఈడీ వ్యవహారం కానీ ఈడీ అరెస్ట్ వ్యవహారం కానీ కేసు వ్యవహారం కాదు. కాబట్టి ఈ కేసు నేను ఈడీ ముందుకు హాజరు కాలేను, ఈడీ నన్ను అరెస్ట్ చేయవద్దు అంటూ ఆమె ప్రస్తావించింది. సో ఆ నేపథ్యంలోనే రేపు ఆమె ఈడీ ముందుకు రావట్లేదు. సో ఇదో కారణమైతే గతంలోనే ఆమెకు ఈడీ గత సంవత్సరం మార్చి నెలలో 8, 9, 10, 11 రోజులు 3 రోజులు సుదీర్ఘంగా ఈడీ ఆమె ఢిల్లీలోని కార్యాలయంలో విచారించింది. ఆ సందర్భంగా ఆమె ఫోన్లు కూడా ఆమె ఈడీ అధికారులకు ఇచ్చింది. ఆ ఈడీ మొత్తం ఏదైతే ఐఫోన్లు దాదాపు 10 ఫోన్లు ఆమె వాడినట్లు ఈడీ అధికారులు తెలిపారు. 2020 నుంచి 20 మధ్యన లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో ఈ సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్ అయి ఢిల్లీలో అనేక హోటల్లో వాళ్ళు కూర్చొని ఏదైతే కార్యకలాపాలు జరిపారో లిక్కర్ పాలసీ ఎలా రూపొందించాలి, సౌత్ గ్రూప్ అనుకూలంగా ఈ లిక్కర్ పాలసీని తయారు చేశారు. కాబట్టి ఇదంతా లిక్కర్ వ్యవహారంలో మొత్తం ఈడీ ఛార్జ్ షీట్ లో కూడా పొందుపరిచింది. ప్రధానంగా కవితకు సంబంధించిన అనుచరులు అభిషేక్ బోయిన్పల్లి గానీ రామచంద్ర పిల్లై వీరిద్దరిని అరెస్ట్ చేశారు. అటు సిబిఐ కేసులో ప్రస్తుతం బెయిల్లో ఉన్నారు. ఈడీ కేసులో మాత్రం వాళ్ళు జైల్లోనే ఉన్నారు. సో వారికి ఇంకా ఇంతవరకు బెయిల్ ఈ కేసులో ఇప్పటికే చాలా మంది రాజకీయ ప్రముఖులు గానీ ఇతర బిజినెస్ మెన్ చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన మంత్రి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రస్తుతం ఆయన జైల్లో కూడా ఉన్నారు. సంవత్సరం కాలం అవుతుంది. లాస్ట్ సంవత్సరం 12వ తారీఖు ఆయన అరెస్ట్ చేశారు. దాదాపు ఒక 11 నెలల పాటు ఆయన అయితే జైల్లోనే ఉన్నారు. కాబట్టి ఈ కేసులో చాలా మంది ప్రముఖులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, బిజినెస్ మ్యాన్ ఉన్నారు. సో ముఖ్యంగా సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్ తర్వాతనే లిక్కర్ పాలసీ వ్యవహారంలో గందరగోళం చెలరేగింది. 200 కోట్లకు పైగా ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందంటూ ఈడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. అందుకోసమే కవితను విచారించాలి, కవితను విచారిస్తే చాలా కీలక విషయాలు వస్తాయంటూ ఈడీ ప్రస్తావించింది. కానీ ఆ గత విచారణలో 3 రోజుల పాటు ఆమెను విచారించినప్పటికీ
కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. కానీ తన తర్వాత కేసు మళ్ళా ఆమెను పిలవలేదు. కానీ గతంలో ఈ సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో ఈ కేసు ఆమెను విచారించలేదు. కానీ ఇప్పుడు ఏదైతే మరోసారి ఈడీ లిక్కర్ సో మరి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చింది. అందులో భాగంగానే మరోసారి కవిత కూడా నోటీసులు ఇచ్చింది. కానీ కవిత ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది, ఇంకా లిస్ట్ కాలేదు. కాబట్టి ముందస్తు అరెస్ట్ చేయొద్దు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి రేపు ఆమె ఖచ్చితంగా హాజరు కాలేకపోవచ్చు. ఇంకా దానిపైన ఆమె ఎలా స్పందిస్తుంది, సో మీడియా ముఖంగా మాట్లాడుతుందని మనం వేచి చూడాల్సిన ఉంది మౌనిక. సో ఓవరాల్ గా అయితే లిక్కర్ కేసులో అత్యంత కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. మరి రేపు హాజరు కాకపోతే మళ్ళీ ఈడీ అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారు, మళ్ళీ సుప్రీంకోర్టులో వాళ్ళు ఈడీ అధికారులు అప్రోచ్ అవుతారా ఆమె అరెస్ట్ వ్యవహారం పైన, మరి అది రేపు అయితే మనకు తెలిసే అవకాశం ఉంది. ఖచ్చితంగా అశోక్, అయితే ఇక్కడ రెండు అంశాలు మనం ప్రస్తావనకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒక పక్క బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన ఈ టైంలో ప్రస్తుతం ఈడీకి సంబంధించి నోటీసులు రావడం కావచ్చు, లేదంటే ఈ మధ్య కాలంలోనే అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా తెరపైకి వచ్చింది ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి. ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేస్తారనే విషయం బయటకు వచ్చినప్పుడు ఆయన రియాక్ట్ అయ్యారు కూడా. అంటే దీనికి సంబంధించి ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందనే విషయం గురించి ఏమైనా అప్డేట్ తెలిసే అవకాశం కనిపిస్తుందా అశోక్? ఖచ్చితంగా ఇది పొలిటికల్ గా బీజేపీ ప్రభుత్వం కేంద్రం వాడుకుంటుంది అంటూ అటు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు గానీ ఇటు బీఆర్ఎస్ నాయకులు గతంలో విమర్శలు చేశారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి నుంచి ఆయన పరిపాలిస్తున్నారు ఢిల్లీలో. సో చాలా 2 రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వం కూడా ఉంది, పంజాబ్ లో కూడా. సో మా పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది, దేశవ్యాప్తంగా మాకు అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి. మేము బీజేపీకి స్థాయిలో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాబట్టి మా పార్టీ నాయకులపైన దాడులు చేస్తున్నారు, ఇది రాజకీయ కక్షనే అంటూ అటు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఖచ్చితంగా అంటున్నారు. మరోపక్క బీఆర్ఎస్ కూడా గతంలో లోక్సభ ఎలక్షన్స్ ముందు గత సంవత్సరం 23 మాసంలో ఆమెను కవితకు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు అని చెప్పారు. సో ఇప్పుడు మళ్ళా ఈ విషయం తెరపైకి ఎందుకు వచ్చిందంటే ఇది కాస్త బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ పరాజయం చెందిన తర్వాత మళ్ళా ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలు కేవలం 2 నెలల సమయం మాత్రమే ఉంది. సో ఈ సమయంలో మరోసారి ఆమెకు నోటీసులు ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ నేతల్లో కాస్త అయితే ఆందోళన ఉంటది. ఎందుకంటే ఎలక్షన్ లో ముందుకెళ్లాలంటే ఈ కీలక నేత ఆమె కాబట్టి పోటీ చేసే కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఈ ఆమెను ఇట్లా ప్రశ్నిస్తే మాత్రము బీఆర్ఎస్ కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కాస్త ఆందోళనలో ఉండే అవకాశం ఉంది మౌనిక. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్.